వర్ధన్నపేట మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ఒకే ఒక పార్టీకి హక్కు ఉంది, అది బీఆర్ఎస్ పార్టీకి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి వర్ధన్నపేట మున్సిపాలిటీ అయిన తర్వాత జరిగిన పరిణామాలు, జరిగిన అభివృద్ధి మరి మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలకు లేదా ఖమ్మం హైవే 153 పైన పోయే హైవే పైన పోయే ప్రతి గ్రామస్తులు గమనించిన అభివృద్ధి ఇక్కడ కనిపిస్తుంది. అంబేద్కర్ జంక్షన్ కావచ్చు, రోడ్డు వైడనింగ్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డివైడర్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అంతర్గత రోడ్ల నిర్మాణం కావచ్చు, బస్టాండ్ డెవలప్మెంట్ కావచ్చు, శ్మశాన వాటికల నిర్మాణం కావచ్చు, ధోబీ ఘాట్స్ కావచ్చు, మరి మార్కెట్ నిర్మాణం కావచ్చు, మరి తండాలో ప్రతి రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం చేసి మరి డీసీ తండాలో ₹1 కోటి వెచ్చించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావచ్చు, సపరేట్గా మా లంబాడ బిడ్డలకు 50 లక్షలు వెచ్చించి మరి శ్మశాన వాటిక నిర్మాణం కావచ్చు, మరి ఆకేరు వాగున ప్రత్యేకంగా 85 లక్షలతో శ్మశాన వాటిక నిర్మాణం కావచ్చు. మరి అదే విధంగా